రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారిని తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం చైర్మన్ సుధాకర్ రెడ్డి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం చిర్లకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా కోనసీమ జిల్లాలోని ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులందరూ సుబ్బారాయుడిని తెల్లవారుజాము నుండి భారీ క్యూ లైన్లో నుంచుని దర్శించుకున్నారు. అలాగే రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, ఆలయ నిర్వాహకులు సుధాకర్ రెడ్డిలు భక్తులకు స్వామివారిని దర్శించేందుకు తగు ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి, కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కర్రి లక్ష్మీవీర్రెడ్డి, జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ అంతా కూడా శివాలయాలు ముఖ్యంగా సుబ్బారెడ్డి షష్ఠి కార్యక్రమాలతో మరి దేవాలయాలన్నీ కూడా భక్తులతో క్రికెట్లు ఆడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఒక నానుడి సుబ్బారెడ్డి షష్ఠి చేసుకోవడం ద్వారా మరి కుటుంబాల్లో ఉండేటువంటి కలహాలు కానీ, జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కానీ అన్ని కూడా నివృత్తి అవుతాయి. అదే పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయని ఇట్లా అనేక నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమలో గతంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా సుబ్బారెడ్డి షష్ఠి కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా పాల్పంచుకుంటున్నారు. అలాగే మరి ఎవరైతే ఉన్నటువంటి ముఖ్యంగా రావులపాలెం ఈ శివాలయంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు సుధాకర్ రెడ్డి గారు కానీ, అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఉన్నటువంటి సామాన్య భక్తులు కానీ మరి ముద్దటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి జనం ఇక్కడికి వచ్చి మరి ఉన్నటువంటి మరి సుబ్బారెడ్డిని దర్శించుకుని వెళ్తున్నారు. మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా మరి ఏదైతే సుబ్బారెడ్డి షష్ఠి అటువంటి కార్యక్రమాల్లో మరి పోలీసు వారు కానీ, ఇతర ప్రభుత్వ అధికారులు కానీ తగినటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. అలాగే వేద మంత్రాలతో ఉన్నటువంటి పూజారులు కూడా మరి వేద మంత్రాలతో వేద మంత్రోచ్చరణతో ఈ యొక్క సుబ్బారెడ్డి షష్ఠి మరి దిగ్విజయంగా మరి కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయేటువంటి కాలంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అలాగే ఎటువంటి కరోనా లాంటి విపత్తులు మరి ఉన్నటువంటి రైతుల మీద కానీ, ఉన్నటువంటి మహిళల మీద కానీ, లేదా ఉన్నటువంటి మరి యువత మీద కానీ మనకి ఎటువంటి చెడులు జరగకుండా రాబోయేటువంటి నూతన సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి సుబ్బారెడ్డిని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ నూతన శుభాకాంక్షలు, సుబ్బారెడ్డి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. శివాయ గురవే నమః. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామినే నమః. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. రావులపాలెం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి మరియు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. చాలా పురాతనమైన దేవాలయం. ఈ శివలింగం రామలింగేశ్వర స్వామి ఈ రావులపాలెం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి స్వామి పార్వతీ రామలింగేశ్వర స్వామి. ఈ రామలింగేశ్వర స్వామిని వెలుగు తీశారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. స్వామివారు వెలుగు తీసిన లింగం అది. అలాగే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు చాలా విశిష్టమైన దేవాలయం. ఇక్కడ చార్నాళ్ళ క్రితం స్వామివారికి ఒక దంపతుల పిల్లలు లేకపోతే ఆ స్వామిని ప్రతిష్ఠించని చెప్పి నమ్మకంతో ఉన్నారు అందరూ కూడా.